హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ రాజా సాబ్, డైరెక్టెడ్ బై మారుతి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఉంటాయి. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే మూవీ ప్లాట్ వచ్చేసి సొమ్ము మీద బాగా మోజున్న ఒక గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ ని చంపడానికి ట్రై చేస్తారు. వాళ్ళ మనవడు ఆ గ్రాండ్ మదర్ ని ఎలా కాపాడుకుంటాడు ఏంటి అన్నదే స్టోరీ ప్లాట్. ఓవరాల్ గా మూవీ అయితే వెరీ వెరీ డిసప్పాయింటింగ్. మెయిన్ గా మీరు డిసప్పాయింట్ విషయాలు ఏంటంటే మీరు చూడాలనుకున్న సినిమాలో ఉండవు. ఇది వాస్తవం. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours. చాలా లంది ఫిల్మ్. ఇది చాలా లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా బోర్ అనిపించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ 1 hour 10 minutes వరకు మీకు చిరాకు ఉంటది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేసి సో వెళ్తుంది కదా అని చెప్పి మీరు కామెడీ బాగుంది అనుకునే టైంకి ఆ కామెడీ కూడా తీసి అలాగే వెళ్తుంటది. ఇంకా ప్రీ క్లైమాక్స్, మీకు ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా రాసుకున్నారు మారుతి గారు. ప్రభాస్ కి రాజా సాబ్ అనే టైటిల్ ని జస్టిఫై చేయలేదు సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్ విషయానికి వస్తే ముగ్గురు, ఎవరికి ఏ ఇంపార్టెన్స్ లేదు మూవీలో. సంజయ్ దత్ గారికి అయితే ఫుల్ లెంత్ రోల్ ఉంది. ఓవరాల్ గా మూవీ అయితే వెరీ వెరీ డిసప్పాయింటెడ్. అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటే డైరెక్టర్ క్లైమాక్స్ రజనీకాంత్ తో రాసుకున్నాడు, మిగిలిన కథంతా రాయడం మర్చిపోయాడు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో అప్. బాయ్.